అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 169. విరాట్ చేతిలో గైనకాలజిస్ట్ రిపోర్ట్. ఇక స్టోరీలోకి వెళ్తే, లోలిత దగ్గర తనెందుకు సహనంగా ఉంటున్నాడు, ఓపిక పడుతున్నాడు అర్థం కాని అయోమయంలో మునిగిపోయాడు రక్షిత్. అసలు ఆమె పట్ల తనలో కలుగుతున్న ఫీలింగ్స్ విరాట్ డ్రగ్ ఇచ్చినప్పుడు తప్ప మరెప్పుడు కలగకపోవడంతో ఆ విషయం గురించి ఆలోచిస్తూ అశాంతికి లోనయ్యాడు. మరుసటి రోజు కీర్తితో కలిసి సూపర్ మార్కెట్కి వెళ్ళిన హాస్ని ముందు ప్రత్యక్షమయ్యాడు రక్షిత్. అతన్ని చూసి ఉండటంతోనే పక్క నుంచి వెళ్ళిపోతున్న ఆమెను బలవంతంగా ఒక కార్నర్కి లాక్కెళ్ళి అరవడానికి సిద్ధంగా ఉన్న నోటిని తన చేత్తో మూసి, నేను నీతో 5 నిమిషాలు మాట్లాడాలి, గోల చేయకుండా నేను చెప్పేది వింటే నీకే మంచిది, లేదంటే నీ పరువుని ప్రపంచం ముందు నిలబెడతాను, కనీసం సిసి కెమెరాలు ఉన్నాయని కూడా చూడను అని వార్నింగ్ టోన్తో అన్నాడు రక్షిత్. ఆ మాటకి కోపం వచ్చిన హాస్ని తన నోటి మీద ఉన్న తన చేతిని విసిరిగా తోసేసి, నువ్వు ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, మర్యాదగా వెళ్ళిపోతే నీకే మంచిది, ఈ విషయం విరాట్ గారికి తెలిసిందో కుక్క చావు చేస్తావు అని కోపంగా అంది. నేను ఇక్కడికి నీతో మాట్లాడడానికి తప్ప ఎలాంటి దురుద్దేశంతో రాలేదు, అనవసరంగా ఏదేదో ఊహించుకొని కోపం తెచ్చుకోకు అని చెప్పాడు. ఒక్కసారిగా రాక్షసుడు రాముల్లా మారి చిలక పలుకులు పలుకుతుంటే నమ్మడానికి నేనేమైనా పిచ్చిదాన్ని కాదు. ఒకప్పుడు హాస్ని అయితే నిన్ను చూసి భయపడేది, నువ్వేం చేస్తావని కంగారు పడేది. ఇప్పుడు ఆ రోజులు పోయాయి, నీ దాడులకు చేతలకు భయపడేది లేదు అని. తప్పుకో, నాకు పనుంది అని ముఖం చిట్లించింది హాస్ని. ఆమెకు ఘాటుగా జవాబు చెప్పాలని నోరు తెచ్చిన రక్షిత్ దృష్టి అనుకోకుండా ఆమె చేతులు ఇంకా మెడభాగం మీద నిలిచింది. ఆ ప్రదేశాలను చూస్తూ దీర్ఘాలోచనలో మునిగిపోయిన అతన్ని చూసి బిగుసుకుపోయిన హాస్ని, ఇదేంటి దొంగకోళ్ళు పట్టేవాళ్ళలాగా చూస్తున్నాడు, ఎక్కడ చూస్తున్నాడో అర్థం కావటం లేదు. ఆ చూపులకు మాత్రం వాడి ముఖం రోట్లో వేసి పచ్చడి కింద దంచాలనిపిస్తుంది. పింజారి వెదవ, చెత్త కుప్పల్లో చెత్త కాగితాలు ఎరుక్కుని అంటకాకి వెదవ, ఎంగిలిస్త్రాకుల్లో మిగిలిన తిని కకృతి వెదవ అని మనసులోనే బండబూతులు తిట్టుకుంటున్న ఆమెను చూసి భారంగా నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రక్షిత్. ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, అసలు వీడి ఉద్దేశం ఏంటి, ఏం చేయడానికి వచ్చాడు, ఇంకేం చేసి వెళ్ళిపోయాడు అని పిచ్చి చూపులు చూస్తూ అయోమయంగా నుంచున్న హాస్ని దగ్గరకు వచ్చి, వస్తే దున్నపోతా, వచ్చి ఇంతసేపైనా కావాల్సిన స్నాక్స్ తీసుకోకుండా సెంటర్లో శిల్ప విగ్రహంలాగా నిల్చొని దేని గురించి ఆలోచిస్తున్నావే అని అడుగుతూ ఆమె డిప్ప పగలగొట్టింది కీర్తి. అబ్బా, నీకేం మాయరోగం వచ్చింది అలా కొడుతున్నావు అని దెబ్బ తగిలిన దగ్గర రుద్దుకుంటూ కోపంగా అడిగింది హాస్ని. ఇక్కడికి వచ్చి 1/2 గంట అయింది, కనీసం ఒక్క ఐటెం కూడా తీసుకోకుండా డ్రీమ్స్ వేసుకుంటూ నిల్చుంటే కొట్టక ముద్దు పెట్టుకోమంటావా అని వెటకారంగా అడిగింది కీర్తి. నీ బొంద, నేనేమీ డ్రీమ్స్ వేసుకోవడం లేదు, ఆలోచిస్తున్నాను అని రక్షిత్ వచ్చిన విషయం గురించి చెప్పింది హాస్ని. వాట్, అతనెప్పుడు బయటకు వచ్చాడు, నీతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి, అసలు మనం ఇక్కడ ఉన్నామని అతనికి ఎలా తెలుసు అని వరుసగా ప్రశ్నలు వేసింది కీర్తి. అయ్యో, కాస్త నీ నోటికి బ్రేక్ వేయవే, నువ్వు అడిగిన దానికిలో ఒక్క ప్రశ్న కూడా నా దగ్గర సమాధానం లేదు. వచ్చాడు, 5 నిమిషాలు మాట్లాడాలి అన్నాడు, ఎలాగో చూశాడు, వెళ్ళిపోయాడు, అంతకుమించి ఏం జరగలేదు, ఏమీ అర్థం కావడం లేదు కూడా అని భుజాలెగరేసింది హాస్ని. ఆ విషయం ఇక్కడితో వదిలే, అలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని విసుగ్గా చెప్పి ఆమెతో కలిసి ఆఫీస్కి బయలుదేరింది కీర్తి. వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన హాస్నికి క్యాబిన్లో తన సీట్లో ఉండాల్సిన కీర్తి కనిపించకపోవడంతో, ఇది కొనుక్కున్న చాక్లెట్స్ అని నేను నొక్కేస్తాను అన్న భయంతో దాచుకోవడానికి పోయినట్లుంది. అయినా దాని పిచ్చి కాకపోతే ఆవిడ గారి డెస్క్ కూడా నా క్యాబిన్లోనే ఉంది కదా, అందులో కాక ఇంకెక్కడ దాస్తుంది అనుకుంటూ తన దగ్గర ఉన్న లాక్తో ఆమె డెస్క్కి ఉన్న సెల్ఫ్ని ఓపెన్ చేసింది. అందులో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ కనిపించడంతో, ఇది పీరియడ్స్ మిస్ అయినప్పుడు ఆ స్టూపిడ్ మహేంద్ర వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అన్న అనుమానంతో తిప్పించాను కదా, ఆ రోజు భయంతో టెస్ట్ చేసుకోలేదు, అదే మంచిదైంది, కానీ ఈ గాడిద ఎక్కడెందుకు ఇంత భద్రంగా సెల్ఫ్లో దాచింది అని మనసులో అనుకోవడానికి బదులుగా బయటికి మాట్లాడింది హాస్ని. అప్పుడే వచ్చిన విరాట్ ఆమె మాటలు విని, ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచావు అని సీరియస్గా అడిగాడు. ఆ మాటలకి షాక్ అయిన హాస్ని భయంగా వెనక్కి తిరిగి, విరాట్ గారు మీరెప్పుడొచ్చారు అని తడబడుతూ టెన్షన్గా చూస్తూ ఉండిపోయింది. అతన్ని చూడటంతోనే భయపడిన ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టేలా గొంతు తడారిపోయింది. ఆ విషయాన్ని అతను ఎలా అర్థం చేసుకుంటాడో తెలియక కంగారులో చేతులు పిసుక్కుంటూ అక్కడే నిల్చుంది హాస్ని. క్యాబిన్లో ఫుల్గా ఏసీలో ఉన్నా కూడా ఆమెకు పట్టిన చెమటలను చూసి టెన్షన్ పడుతూ ఉందని అర్థమై అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, ఎందుకంత భయపడుతున్నావు,
తప్పు చేసిన వాళ్ళు భయపడాలి కానీ చేయని వాళ్ళు కాదు. ఇక్కడ ఉన్నది నేను కదా, ఉన్నది ఉన్నట్లు చెప్పు అని ముఖానికి పట్టిన చెమటలను కర్చీఫ్తో తుడుస్తూ సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు విరాట్. మహేంద్ర గురించి టాపిక్ స్టార్ట్ అయితే విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడు, దానివల్ల తమ మధ్య కొత్త గొడవలు తలెత్తుతాయో అన్న భయంతో సైలెంట్గా నిలబడింది హాస్ని. కానీ అతను ఒప్పుకోకపోవడంతో ఫైనల్గా నోరు విప్పి అప్పట్లో తను మహేంద్రతో తప్పు జరిగిందన్న అపోహలో ఉన్నప్పుడు పీరియడ్స్ స్కిప్ అవ్వడం, తను ప్రెగ్నెన్సీ అని భయపడడం వరకు చెప్పి మౌనంగా తలదించుకుంది. ఆమె వైపు కోపంగా చూస్తూ, అప్పట్లో అంటే మన ఇద్దరి మధ్య సరిగ్గా లేదు, భయపడ్డావు అంటే అర్థం ఉంది. పరిస్థితి నార్మల్ అయిన తర్వాత కూడా నువ్వు నా దగ్గర దాచావంటే నేను నీకు నమ్మకం ఇవ్వలేకపోతున్నానని అర్థం కదా అని ఎమోషనల్గా అన్నాడు. ఆ క్షణం అతని ముఖంలో కోపం, బాధ పోటీ పడుతూ ఉంటే తట్టుకోలేక అతని దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకొని, మీరు అలా అనొద్దు, మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది విరాట్ గారు, కానీ ఒక ఆడపిల్లగా నాకున్న భయాలు నన్ను మాట్లాడనివ్వలేదు. పైగా అప్పటికే మన ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి. ఎమోషనల్గా వీక్ ఉన్న స్టేజ్లో పీరియడ్స్ మిస్ అవ్వడంతో నేను అపోహపడ్డాను. మీతో ఎలా షేర్ చేసుకోవాలో అర్థం కాలేదు. మీ మీద ఉండడానికి కూడా సిగ్గుగా అనిపించింది. అందుకే మీకు దూరంగా వెళ్ళిపోవాలని అనుకొని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాను. కొన్ని రోజుల తర్వాత పీరియడ్స్ రావడం, మీతో అంతా నార్మల్ అయిపోవడం, అసలు మా మధ్య ఎటువంటి తప్పు జరగలేదని మీరు చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీతో టైం స్పెండ్ చేస్తూ ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను. ఇప్పుడు ఈ కిట్ చూస్తే గుర్తొచ్చింది, అంతేకాని కావాలని మీ దగ్గర దాచలేదు అంటూ వెనక్కి వెళ్ళి ఏడ్చింది హాస్ని. ఇప్పటికీ చాలా ఏడ్చావు, ఇంకా చాలు, ఇప్పుడు దీంతో పని లేకపోతే డస్ట్బిన్లో పడే అంటూ ఆ కిట్ని ఆమె చేతిలో నుండి తీసుకొని పడేయబోయాడు. సరిగ్గా అప్పుడే హాస్ని వేగంగా వాష్రూమ్లోకి వెళ్ళి వామిటింగ్ చేసుకుంది. అది చూసిన విరాట్కి అనుమానం రావడంతో టెస్ట్ చేసుకోమని కిట్ని ఆమె చేతిలో పెట్టాడు. తన చేతిలో ఉన్న కిట్ వంక భయంగా చూస్తూ, అప్పుడేదో డౌట్ వచ్చి చెక్ చేసుకోవాలనుకున్నాను, ఆ అవసరం లేకుండా అనుమానం క్లియర్ అయిపోయింది, ఇప్పుడెందుకు చెక్ చేసుకోవడం అని కంగారుగా అడిగింది. నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది కాబట్టి నువ్వు చెక్ చేసుకోవాలి అని సూటిగా చెప్పిన విరాట్ వైపు అయోమయంగా చూస్తూ, ఇప్పుడు అనుమానం వచ్చేంత ఏం జరిగింది, ఈ కిట్ని చూస్తేనే నాకు భయం వేస్తోంది, నేను చెక్ చేసుకోను అని ఏడుపు మొహం పెట్టింది హాస్ని. ప్రతిదానికి ఎందుకంతా ఊరికే ఓవర్ రియాక్ట్ అవుతున్నావు, జస్ట్ చెక్ చేసుకోవడమే కదా అంటున్న అతని మాటలను పట్టించుకోకుండా టెస్ట్ చేసుకోవడానికి ఒప్పుకోనని తెగేసి చెప్పింది హాస్ని. అప్పటికే ఆమె వామిటింగ్ చేసుకోవడంతో అతని మనసులో కొత్త అనుమానం మెదిలింది. బలవంతంగా బాత్రూంలోకి పంపి బయట టెన్షన్గా ఎదురుచూశాడు. అయితే లోపలికి వెళ్ళిన హాస్నికి టెస్ట్ చేసుకోవడం ఇష్టం లేక తప్పించుకోవడానికి సరైన రీజన్ కోసం ఆలోచించింది. కానీ ఎంతసేపటికి ఆమె బుర్రలో ఒక్క ఆలోచన కూడా తట్టకపోవడంతో నీరసంగా టెస్ట్ కిట్ని ఓపెన్ చేసి స్ట్రిప్ చేతిలో పట్టుకొని ప్రొసీజర్ స్టార్ట్ చేసే సమయంలో పొరపాటుగా కింద ఉన్న వాటర్ మీద కాలు వేసి జారి పడబోయింది. ఆఖరి నిమిషంలో ఒక చేత్తో ట్యాప్ పట్టుకొని కంట్రోల్ చేసుకుంది. కానీ అదే సమయంలో మరొక చేతిలో ఉన్న ప్రెగ్నెన్సీ స్ట్రిప్ ఎగిరి నీళ్ల బకెట్లో పడిపోయింది. ఆ హఠాత్ పరిణామాలకి షాక్ అయిన హాస్ని విషయం తెలిస్తే విరాట్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని భయపడి చాలాసేపు అలాగే నిలబడిపోయింది. బయట ఉన్న విరాట్కి రిజల్ట్ ఎలా వస్తుందో అని అంతకంతకు టెన్షన్ పెరిగిపోతూ ఉంటే వాష్రూమ్ డోర్ దబా బాదుతూ, ఇంకెంతసేపు రావడానికి అని గట్టిగా అరిచాడు. అతని అరుపులకి భయం వేసినప్పటికీ మరొక ఆప్షన్ లేకపోవడంతో బకెట్లో ఉన్న కిట్ తీసి పట్టుకొని బయటకు వచ్చి తేలికుట్టిన దొంగలాగా సైలెంట్గా అతని ముందు నిల్చుంది. ఆమె బిహేవియర్ వింతగా అనిపించడంతో, టెస్ట్ చేసుకున్నావా, రిజల్ట్ ఏమైనా వచ్చిందా అని అనుమానంగా అడిగాడు. అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చేతిలో ఉన్న కిట్ అతనికిచ్చి టెన్షన్గా గోర్లు కొరకడం మొదలుపెట్టింది. కిట్ చూసిన విరాట్కి లైన్స్ ఉండాల్సిన ప్లేస్లో ఖాళీగా కనిపించడంతో, పైగా స్ట్రిప్ మొత్తం తడితడిగా ఉండటంతో విషయం అర్థమై, చెక్ చేసుకోవడం ఇష్టం లేక వాటర్లో ముంచి తీసుకొచ్చావా అని సీరియస్గా ఆమె వైపు చూశాడు. కాదండి, కాలు జారి కింద పడిపోయాను, అప్పుడు చేతిలో నుండి ఎగిరి వాటర్ పడిపోయింది, ఆ విషయం నేను చెప్తే నమ్మరు కదా, అందుకే డైరెక్ట్గా చూపిద్దామని తీసుకొచ్చాను అని అమాయకంగా ముఖం పెట్టింది. నీ మొహం చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఏంటి సంగతి, కిట్ స్పాయిల్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా, డోంట్ వరీ, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని బాంబు పేల్చాడు విరాట్. ఆ మాటకి అదిరిపడి, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకండి, అవసరం ఏం లేదు, ఎందుకు ఊరికే డబ్బులు ఖర్చు పెడతారు, అలా అన్నీ అనవసరపు ఖర్చులు పెడితే పాపం తెలుసా, పదండి లంచ్ చేద్దాం, నాకు బాగా ఆకలిస్తుంది అని యాక్టింగ్ స్టార్ట్ చేసింది హాస్ని. అమ్మ పుట్టిల్లు మేనమామకెరగా అన్న సామెత నిన్ను చూసే పుట్టిందేమో, నీకు చెక్ చేసుకోవడం ఇష్టం లేక ఈ వేషాలన్నీ వేస్తున్నావు, కానీ ఇక్కడ ఉన్నది విరాట్ అని
తన దగ్గర నీ పప్పులేమీ ఉడకవని మర్చిపోయావా పాప? హాస్పిటల్కి పోదామా అని ఆమె చేయి పట్టుకొని బయటికి లాక్కెళ్ళాడు. దారిలో ఆమె ఆకలిని గోల చేసినా కూడా పట్టించుకోలేదు. దాంతో చేసేదేమీ లేక అతన్ని తిట్టుకుంటూనే అతని వెంట హాస్పిటల్కి నడిచింది. ఒక ఫేమస్ గైనకాలజిస్ట్ దగ్గరికి ఆమెను తీసుకెళ్ళి, హలో మేడం, షీఈ్ మై వైఫ్ హాస్ని, తనకి వామిటింగ్స్ అవుతున్నాయి, ఒకసారి చెక్ చేయండి అని చెప్పాడు విరాట్. ఓకే షూర్ సార్ అని ఆమె వైపు తిరిగి, మీకు వామిటింగ్స్ ఎప్పటి నుంచి అవుతున్నాయి మేడం అని తన దృష్టి మొత్తాన్ని విరాట్ మీద నిలిపి అడిగింది ఆ డాక్టర్. ఆమె చూపు ఎక్కడుందో గమనించిన హాస్నికి ఒళ్ళు మండిపోయింది. ఛీ, ఈ బిల్లేబత్ర మొఖానికి కూడా నా మొగుడే కావాల్సి వచ్చాడా? చింపాంచి మొహం, ఆ చూపు చూడు, పొట్టకూపలాగా కళ్ళన్నీ నా హిట్లర్ మీదే పెట్టి ఎలా చూస్తుందో. దీని గుట్లు పీకి గోళ్ళు ఆడుకోవాలి. చెప్తా, అసలు నన్ను చెక్ చేయడం మానేసి నా సింహం మొహం చూసి క్వశ్చన్ చేస్తుందా? దీన్ని దాని చేతిలో ఉన్న స్కెటోస్కోప్తోనే ఉరి తీయాలి, దెబ్బకి దరిద్రం వదులుతుంది అని తిట్టుకుంటూ వదలనివ్వకుండా కొరకొర చూసింది హాస్ని. తను అడిగిన ప్రశ్నకి ఎంతసేపటికి సమాధానం చెప్పకుండా తన వైపే తీక్షణంగా చూస్తూ ముఖంలో రకరకాల భావాలు పలికిస్తున్న హాస్తిని చూసిన డాక్టర్కి భయం వేసింది. దాంతో తన దృష్టిని విరాట్ నుండి ఆమె మీదకు షిఫ్ట్ చేసి, మీకు ఇప్పటికీ ఎన్నిసార్లు వాంతులయ్యాయి మేడం అని మరొకసారి అడిగింది. తన యాక్షన్కి ఆమె నుండి వచ్చిన రియాక్షన్ లోపల ఉన్న ఇగోని సాటిస్ఫై చేయడంతో శాంతించిన హాస్ని ఒక అరగంట క్రితం నుండి, అది కూడా కేవలం ఒకసారి అయింది, కానీ నా హస్బెండ్కి నా మీద ప్రేమ ఎక్కువై మీ దగ్గరకు తీసుకొచ్చారు. మీరు ఏమీ లేదని చెప్పేస్తే నేను తింటాను. అసలే చాలా ఆకలిగా ఉంది. మీరంటే కళ్ళతో ఆకలి తీర్చుకోగలరు, మేమలా కాదు కదా, తింటేనే ఆకలి తీరుతుంది అని నవ్వుతూనే నెత్తి మీద ముట్టింది హాస్ని. హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుండి డాక్టర్ తన వైపు చూస్తున్న విధానం నచ్చకపోయినా హాస్నికి చెక్ చేయడం ముఖ్యమని సైలెంట్గా ఉన్నాడు విరాట్. కానీ హాస్ని ముఖంలో కనిపించే కోపాన్ని లోపల ఎంజాయ్ చేస్తున్న విరాట్ ఆమె నోటి నుండి వచ్చిన ఆఖరి మాటకి నవ్వు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆమె దగ్గర తప్ప మరెక్కడా ఎమోషన్ చూపించడం అలవాటు లేని అతను ఎప్పటిలా తన సీరియస్నెస్ని మెయింటైన్ చేస్తూ జరిగేది చూస్తూ ఉన్నాడు. అయితే డాక్టర్ మాత్రం హాస్ని కొట్టిన డైలాగ్కి అంతా గమనించిందని అర్థం చేసుకొని, సారీ మేడం, సార్ హ్యాండ్సమ్గా ఉండటంతో చూపు తిప్పుకోలేకపోయాను, అంతే తప్ప మరే ఉద్దేశం లేదు అని మౌనంగా తలదించుకుంది. ఇట్స్ ఓకే, ఒక డాక్టర్గా మీ ఫస్ట్ ప్రియారిటీ అందమైన అబ్బాయిల మీద కాకుండా వచ్చిన పేషెంట్ మీద ఉంటే బాగుంటుంది. అయినా అది మీ తప్పు కాదు. మా ఆయన ముఖం చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. ఏం చేస్తాం, ఎవరికంటా పడకుండా ఈ లైఫ్ అంతా కాపాడుకోవాల్సిందేగా అని విరుచుకుంటూ డాక్టర్ వెంట ఎగ్జామినేషన్ రూమ్కి వెళ్ళింది. ఆమెను చెక్ చేసి బయటకు వచ్చిన డాక్టర్ నేరుగా విరాట్ దగ్గరికి వెళ్ళి అతని చేతిలో ఒక రిపోర్ట్ పెట్టింది. ఇంతకీ ఆ రిపోర్ట్లో ఏముందని అనుకుంటున్నారు? అసలు డాక్టర్ రియాక్షన్కి అర్థం ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.